Guma, 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 watch it spin. Trendy vibes, let's dive right in. Curry tales and stories told. A feast for eyes, flavors bold. Chili's హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సియాటిల్ గుమగుమలు. మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సియాటిల్ గుమగుమలు మళ్ళీ రెజ్యూమ్ చేసామండి. అండ్ ఈ 25-26 లో మన ఫస్ట్ ఎవరింటికి వచ్చాం, ఎవరు మనకి ఏ వంట చేసి చూపించబోతున్నారో ఇప్పుడే చూసేద్దాం. ఈ రోజు మన గెస్ట్ మనకు ఒక స్పెషల్ ట్రెడిషనల్ అథెంటిక్ రెసిపీ చేసి చూపించడానికి నన్ను ఇన్వైట్ చేసేసారు. ఎవరో చూద్దామా? మన గెస్ట్, ప్లీజ్ వెల్కమ్ Naksha. Hi, Seattle Gumagummalu. Yes, most of us knows Naksha. Thank you, Naksha, for accepting for the cooking show. This one. Thank you for coming over. Thank you so much. Thank you so much. And Naksha, I know you from long time. కుకింగ్ షో అనగానే వెంటనే వేసి చెప్తాను నేను అనుకోలేదు. అది నా ఫేవరెట్ రెసిపీ. నా చైల్డ్హుడ్ లోగా ఇట్ ఈస్ లైక్ అ సండే డెలికసీ మాకి. అండ్ ఇట్స్ కాల్డ్ kodumballo. It's made of yogurt. Okay. And that is like we would sit together and అందరూ కూర్చొని మేము అందరూ ఎలా తింటుంటే అంటే అది బ్యాక్ టు బ్యాక్ కూర్చొని we would finish it and we would fight for it siblings తో. లాస్ట్ పీస్ నాది, లాస్ట్ బైట్ నాది అని ఫైట్ చేస్తారా? దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వి వాంట్. అలాంటి రెసిపీసే మాకు కావాలి. అండ్ ఆల్సో మన తర్వాత జనరేషన్ కూడా దే షుడ్ లవ్ ఇట్ అండ్ దే షుడ్ కీప్ కుకింగ్ అండ్ యు నో ఆల్ దీస్ థింగ్స్. సో ఒకసారి పేరు చెప్పు మళ్ళీ. It is kodumballo. Kodumballo. What is the ingredient, Naksha? The main ingredient is ఇది పులిసిండే పెరుగు అండ్ రైస్ ఫ్లవర్. ఓకే, పుల్లటి పెరుగు రైస్ ఫ్లవర్ తో చేస్తున్నారన్నమాట. సో నక్ష, ఇది డిష్ చాలా బాగుంటుంది, స్నాక్ లాగా అంటున్నావు కదా. సో నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? ఇది మా మమ్మీ చెప్పించింది నాకి. అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్, ఈ రోజు మమ్మీ ఇక్కడే ఉన్నారు. సో ఐ థింక్ అది ఒథెంటిక్ గా రావాలి అంటే మమ్మీ ఉంటేనే బాగుంటది. సో సో ఈ రోజు ఆంటీ కుక్ చేస్తున్నారా? yes. So that Sudha gets to eat the traditional one. Yeah, I'm lucky. Oh my god. So yeah, let's welcome Auntie, Naksha's mom. Auntie, please welcome Lalita garu. Please come. హలో, నేను లలిత, నక్షాస్ మదర్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ చేసేదానికి. దానికి నేర్పించినాను కానీ నాతోనే చెయ్యాలనింది, అందువల్ల నేనే చూపిస్తాను. యా, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. ఐ నో నక్ష ఎవ్రీ మంత్ చేస్తాంది, బట్ మీరు చేసిన రుచి ఇంకా బాగుంటుందని తనే చెప్తుంది కాబట్టి. ఇట్ ఈస్ కాల్డ్ వింటర్ సీజన్, రైనీ సీజన్ లోగా కారంగా ఇష్టం పడి తినే ఐటమ్ అనేసింది. నేను నేర్చుకోండేది కూడా నేను మా అమ్మది, మా అత్తమ్మది, మా అమ్మమ్మది కూడా నేను తినిండాను. లైక్ జనరేషన్ స్నాక్ అనేసి చెప్పచ్చు నేను. దట్స్ సూపర్ నైస్ ఆంటీ. సియాటల్ ఎప్పుడు వర్షంతోటే ఉంటది కాబట్టి దిస్ ఇస్ మచ్ నీడెడ్ ఏమో ఈ రెసిపీ. ఐ థింక్ సియాటల్ గుమగుమలు సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరూ కూడా ఈ రెసిపీ లైక్ చేస్తారు. ఆల్సో మీరు చేసి కూడా మళ్ళీ కింద మాకు కమెంట్ చేయండి, మీరు చేసిన డిష్ పిక్చర్స్ కూడా పెట్టండి. అండ్ ఈ రోజు మనం వంట స్టార్ట్ చేసేద్దామా? సో ఈ రోజు మన రెసిపీ పెరుగు కోడుంబాళ్ళు ఉంటాము. మేము కర్ణాటకది కాబట్టి మేము పెరుగు కోడుంబాళ్ళు ఉంటాము. యా, నాకు తెలిసి మన ఆంధ్ర తెలంగాణలో వి విల్ కాల్ as పెరుగు చేగోడీలు, బియ్య పిండి చేగోడీలు అలా అంటాం అనుకుంటున్నా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పుల్లటి పెరుగు, బియ్యం పిండి, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిరపకాయల ముద్ద, ఆయిల్. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్య పిండి, దాంట్లోకి 1 కప్పు గట్టి పెరుగు, అందులో 1 కప్పు వాటర్. ఇది పెరుగు ప్లస్ వాటర్ మిక్స్ చేసుకున్న మిశ్రమం. కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, ఆయిల్, కొత్తిమీర. మొదలు పెరుగు, వాటర్ ఒక బౌల్కి వేసుకుంటామట. 1 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ మిక్స్ చేసిన మిశ్రమం ఇందులో వేసుకుంటున్నాం. తర్వాత దానికి కావలసిన పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్,
తగినంత. తగినంత వేసి ఇది ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత బియ్యం పిండి వేసి 8 minutes బాయిలింగ్ పెట్టాలి. ఓకే, ఈ పెరుగు వాటర్ మిశ్రమం, పచ్చిమిర్చి పేస్ట్, ఆయిల్, ఉప్పు వేసి మనం ఇప్పుడు దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఓకే, లెట్స్ బాయిల్ ఇట్. బాయిల్ చేయొచ్చా అని బ్రేక్ అవ్వదా? బాయిల్ సో ఇప్పుడు బాయిల్ అయిపోయిందంటే ఇది ఇప్పుడు బియ్యం పిండి పోసేది అయినంత గోపురంగా వచ్చేలాగా పోయాలా. సో సెంటర్ లోగా బాయిల్ అవుతుంది. ఇలాగే మనము 8 minutes బాయిలింగ్ కి పెట్టేసేది. ఓకే, మనం మిక్స్ చేయక్కర్లేదు, మిక్స్ చేసేక్కర్లే. 8 minutes అయిన తర్వాత మిక్స్ చేయాలి. ఓకే, సెంటర్ లో అలా గోపురం లాగా పై వరకు పోసుకొని మిక్స్ చేయొద్దు. 8 minutes అయ్యాక యూ నీడ్ టు మిక్స్ ఇట్. ఓకే, ఒక్కొక్క తూరి సెపరేట్ అయ్యింది అంటే ఉంటలు అయిపోతుంది. ఇలాగా గోపురంగా వేసినామంటే ఉంటలు కాదు. ఓకే, అక్కడక్కడ ఉండలు రాకుండా ఉండాలి అంటే ఇలా వేయాలంట, సెంటర్ లోగా వేయాలి. ఓ దట్స్ గుడ్ టిప్ ఆంటీ, థ్యాంక్ యూ. సో 8 minutes అయిపోయింది, ఆల్రెడీ బాయిల్ అవుతుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఉండలు రాకుండా, లంప్స్ ఏమి ఉండకుండా మిక్స్ చేసుకోవాలి అంటే దిస్ ఇస్ ద టిప్. ఇప్పుడు కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేయాలా? అది ముందుగానే వేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా అయిన తర్వాత వేస్తే గ్రీన్ కలర్ అలాగే ఉంటుంది. ఓకే, సో కొత్తిమీర ముందుగానే వాటర్ ఉడికేటప్పుడు వేస్తే కలర్ అంతా గ్రీన్ అయిపోతుంది కాబట్టి మొత్తం అంతా బాయిల్ అయ్యాక వేసుకుంటే మొత్తం గ్రీన్ అవ్వకుండా కలర్, కొత్తిమీర పిండి సపరేట్ గా నీట్ గా కనిపిస్తాయి. ఇలాంటి మంచి మంచి టిప్స్ ఫాలో అవ్వాలి. దీన్ని కలపాలి అనేసిందనే ఒక బౌల్ ప్లేట్ వేసుకొనిందనే శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. బాయిల్ అయిన దాంట్లో మిక్స్ చేసుకొని ఇది ఇప్పుడు ప్లేట్ లో వేసుకొని ఇది ఇలా మెత్తగా అనుకోవాలా అంటే బాయిల్ అయిన దాంట్లో పిండి వేసుకొని కలుపుకున్నాం కదా, ఇప్పుడు అది ఒక డిష్ లోకి తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం గట్టిగా కలుపుకోవాలి. యా, కలుసుకోవచ్చు. ఓకే, ఇది వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ తడి చేసుకుంటూ దీన్ని గట్టిగా చేసుకుంటే మెత్తగా అవ్వాలి. సో దట్ మనం అంటే ఏ షేప్ అయినా చేసుకోవచ్చు, రౌండ్ అయినా చేసుకోవచ్చు, స్ట్రైట్ గా అయినా చేసుకోవచ్చు, కడ్లు లాగైనా చేసుకోవచ్చు. మన టైం కొద్దీ మనము మేక్ యూజ్ ఆఫ్ యా ఎలా కావాలంటే అలాగే చేసుకోవచ్చు. మరి అంటే ఇది ఇప్పుడు డీప్ ఫ్రై అనుకున్నాం కదా, డీప్ ఫ్రై కి కోడి బైల్ చేయొచ్చు, పూరి చేయొచ్చు, తర్వాత కడ్డీ అంటాము మేము, కడ్డీలాగా కూడా చేయొచ్చు. 3 టైప్లు నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఇలాగెత్తుకొని పడుగ చేసుకొని దీన్ని మేము కోడుంబళ్ళు అంటాము. యా, పెరుగు కోడుంబళ్ళు. లేట్ అవుతుంది అంటే ఫాస్ట్గా కావాలి అంటే జస్ట్ ఇలాగే కడ్లాగా కూడా చేసి మనము డీప్ ఫ్రై చేసేయచ్చు. ఓకే, సో ఇలా కోడుంబెల్లాగా చేగోడి ఇలా చేసుకోలేకపోతే వీ కెన్ డూ లైక్ దిస్ ఆల్సో. ఇలా కూడా చేసుకొని వేపించుకోవచ్చు మనం. సో అంత మంచి షేప్ వస్తుందో రాదో భయం కదా అంటే ఇది ఇంకా ఈజీగా చేయొచ్చు. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా స్టిక్స్ తినేలాగా ఇష్టం పడి తింటారు. అవునా ఆంటీ? నేను చేసేది ఇలాంటి బిళ్ళలు స్మాల్గా చేసుకొని ప్రెస్ చేస్తాను. అది కొంచెము ఫాస్టర్ ప్రాసెస్. ఆయిల్ వేసి షీట్ మీద పెట్టి ఇలా ప్రెస్ చేసుకుంటే సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇన్ని రకాల షేప్స్ చేస్తే పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్ గా తింటారు నక్ష. సో ఇట్స్ అ గ్రేట్ టిప్ ఫర్ ఎవ్రీబడీ. ఎస్పెషలీ ఇది ఎలా అంటే ఆల్ఫాబెట్స్ చేసి పిల్లలకి తినిపించాను when they were small. Oh yeah.
మరి యూజువల్లీ మనం అనుకుంటాం కదా హెల్దీగా తినాలి అని, డీప్ ఫ్రైస్ ఇప్పుడు అందరూ అవాయిడ్ చేస్తున్నారు. ఇక్కడ ఏమైనా టిప్ ఉందా ఆంటీ, డీప్ ఫ్రైస్ కాకుండా? దీనికి మనము ఆయిల్ చాలా లేకుండా చేయాలి అంటే చపాతీ లాగా ఇలాంటి నెల్చుకొని ఇచ్చి తవా పైగా రోస్ట్ చేసుకోవచ్చు. టూ సైడ్స్ ఇచ్చేసుకొని తినచ్చు. ఓకే, సో డీప్ ఫ్రై కాకుండా అది చపాతీ లాగా చేసుకుంటే ఇది- ఆయిల్ తక్కువ ఉంటది. కొన్నిసార్లు గ్రీన్ చిల్లీ మనకి ఇంట్లో ఉండదు, సో ఇది రెడ్ చిల్లీతో చేసిండేది. సో ఈ చపాతీ మేము చేసిండేది ఇట్ ఇస్ విత్ రెడ్ చిల్లీ. ఆమెగా గ్రీన్ చిల్లీ కొంతమంది వద్దు అంటారు. ఇదైతుంది, అల్సర్ అయితుంది, అసిడిక్ అదంతా వద్దు అనే వాళ్ళకి యూ కెన్ యూస్ ద చిల్లీ ఫ్లేక్స్. గాట్ ఇట్ ఆంటీ. సో గ్రీన్ చిల్లీతో ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అలా ఏమైనా అనేవాళ్ళు గ్రీన్ చిల్లీ ఇంట్లో లేకపోయినా రెడ్ చిల్లీని మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి రెడ్ చిల్లీతో కూడా చేసుకోవచ్చు. ఆల్సో డీప్ ఫ్రై కాకుండా చపాతీలా కాల్చుకునేటప్పుడు ఆయిల్ ని కూడా అవాయిడ్ చేయొచ్చు. సో ఎండుమిర్చితో కూడా ఒక పిండి రెడీ చేసుకున్నాం, పచ్చిమిర్చితో కూడా ఒక పిండి రెడీ చేసుకున్నాం, ఆయిల్ డీప్ ఫ్రై కోసం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా వేయించుకుందాం. డీప్ ఫ్రై చేస్తున్నాము. వేడి వేడి ఆయిల్ ఉంది. యా, కుకింగ్ చేసేటప్పుడు స్టే సేఫ్. ఇలా రోస్ట్ కావాలంటే కొంచెం గోల్డెన్ కలర్ గా తీయచ్చు, లేదంటే లైట్ గాను తీసుకోవచ్చు. ఇలా పూరి షేపుల్లో కూడా చేసుకోవచ్చు. పెరుగు కోడిబెల్లు రెడీ అయిపోయింది. నక్ష, లలిత ఆంటీ కలిపి చేసిన పెరుగు కోడిబెల్లు టేస్ట్ చేయడానికి మన ముందుకు అంకుల్ కూడా వచ్చేసారు, నక్ష వాళ్ళ ఫాదర్. నమస్తే అంకుల్. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ జాయిన్ అయినందుకు మాకు టేస్ట్ చేయడానికి. టేస్ట్ చేయండి అంకుల్. బాగా ఎప్పుడు ఆంటీ వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, అంత రుచిగా వచ్చిందా? ఈ రోజు విశేషము మీ ఆంటీను నక్ష కలిసి చేస్తున్నారు, అందువల్ల టేస్ట్ మొత్తం బ్రహ్మాండంగా ఉంది. టేస్ట్ యమ్మీగా ఉన్నది. అసలు సూపర్. ఇటు వైఫ్ ఇటు డాటర్ కలిపి చేశారు, టేస్ట్ డబుల్ అయిందని చెప్తున్నారు అంకుల్. దట్ సో స్వీట్ అంకుల్. అంతే బాగున్నాయి. నేను కూడా ఫస్ట్ టైం తింటున్నాను. చాలా బాగుంది ఆంటీ, చాలా బాగుంది నక్ష. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. ఈ రోజు సియాటిల్ గుమగుమల్లో మీరు మీ ఇంటి స్పెషల్ వంటకం చూపించి మా అందరికి కూడా ఒక కొత్త వంటనే రుచి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఆ డిష్ ని ఫోటో తీసి మాకు కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సియాటిల్ గుమగుమలు. ఈ డిష్ లో పుల్లటి పెరుగు కోసం ఒక చిన్న టిప్. పెరుగు ఇంకా పులవలేదు అనుకుంటే పెరుగుని ఎండలో పెట్టి కొంచెం సేపు ఉంచొచ్చు, అప్పుడు పెరుగు పులుస్తుంది. అంతేకాకుండా ఇందులో ఇంకా పులుపు కావాలి అనుకుంటే ఎండ రాని సమయాల్లో నిమ్మపండు జ్యూస్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు మన ఈ వంటకం పెరుగు కోడిబెల్లు. మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటా. మీరు కూడా ట్రై చేసి బాగుందో లేదో మీకు ఎలా వచ్చిందో మాకు మెన్షన్ చేయండి. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్లీజ్ టేక్ కేర్.